కొండ నాలుకకు ముందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా మారిందట ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి. వరుస ఓటములతో కుదేలైన పార్టీని గాడిలో పెట్టేందుకు అధిష్టానం కొత్త ఇన్ఛార్జి నియమిస్తే నాకేం సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడంట ఆ నేత. దీంతో ఆ నియోజకవర్గంలో పార్టీని ఎలా గాడిలో పెట్టాలో అర్థం కాక తలలు పట్టుకుంటుందట వైసీపీ అధిష్టానం. ఇంతకీ ఫ్యాన్ పార్టీకి అంతలా చికాకు తెప్పిస్తున్న ఆ నియోజకవర్గం ఏంటో, ఆ కథ ఏందో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం వైసీపీ పార్టీకి కోరకరాని కొయ్యగా మారిందనే చెప్పుకోవచ్చు. వైసీపీ ఆవిర్భావం నుండి జరిగిన 3 సార్లు ఎన్నికలలో హేమాహేమి నాయకులను బరిలో దించినా ఒక్కసారి కూడా వైసీపీ తన జెండాను ఇక్కడ ఎగరలేకపోయింది. దీంతో పర్చూరు నియోజకవర్గం అంటేనే వైసీపీ అధిష్టానానికి చికాకు తెప్పిస్తుందంట. వైసీపీ ఆవిర్భావం నుంచి మొన్నటి ఎన్నికల వరకు పోటీ చేసిన ప్రతిసారి ఓటమిని చవిచూస్తూ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా బోని కొట్టలేకపోవడంతో నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయట. పార్టీ ఆవిర్భావం తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో తొలిసారి గొట్టిపాటి భరత్ను బరిలో దింపింది వైసీపీ అధిష్టానం. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యాడు గొట్టిపాటి భరత్. అనంతరం 2019 ఎన్నికల్లోనైనా ఎలాగైనా పర్చూరు నియోజకవర్గంలో గెలవాలి, వైసీపీ జెండాను ఎగరవేసేందుకు పార్టీ అధిష్టానం తమ ప్రణాళికలను అమలు చేసింది. రాజకీయాల్లో అపార అనుభవం, సినీ రాజకీయ చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావును బరిలో నిలిపింది. రాజకీయాల్లో తల పండిన నేతగా చెప్పుకునే దగ్గుపాటికి పర్చూరు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయం సాధించి మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో దగ్గుపాటి 2019 ఎన్నికల్లో గెలవటం ఖాయమని అంతా భావించారు. అయితే రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి ఇచ్చిన ఒక్క పర్చూరులో మాత్రం దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుండి పర్చూరు నియోజకవర్గంలో సుక్కాని లేని నావలా మారింది వైసీపీ పార్టీ పరిస్థితి. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును తట్టుకుని పార్టీని నిలబెట్టేందుకు అధిష్టానం ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా అవి ఎక్కడ ఆశించిన ఫలితాలనైతే ఇవ్వలేదు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం ఎప్పటికప్పుడు ఇన్ఛార్జీలను మారుస్తూ వచ్చింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరమైన తర్వాత గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన రావి రామనాథం బాబును మరోసారి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఆ తర్వాత కొద్ది నెలలకే రామనాథం బాబును పక్కకు పెట్టి ఆమంచి కృష్ణమోహన్కు పర్చూరు బాధ్యతలను అప్పగించింది. మొన్నటి ఎన్నికల్లో ఆమంచికి పర్చూరు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైనప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో చివరి నిమిషంలో యడం బాలాజీకి పర్చూరు టికెట్ను కేటాయించింది వైసీపీ అధిష్టానం. తక్కువ సమయంలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకురాలేకపోవటం, ద్వితీయ శ్రేణి నాయకులకు మధ్య ఏర్పడిన విభేదాలతో కేడర్పై కూడా పట్టు సాధించే టైం బాలాజీకి లేకుండా పోయింది. దీంతో మొన్నటి ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి వైసీపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమి అనంతరం బాలాజీ పర్చూరు నియోజకవర్గానికి దూరం అవడంతో పర్చూరులో వైసీపీ పరిస్థితి మొదటికి వచ్చినట్లయింది. దీంతో మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి తనయుడు మధుసూదన్ రెడ్డికి పర్చూరు బాధ్యతలను అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే మధుసూదన్ నెలలు కావస్తున్నా ఆయన ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కనిపించడం లేదు. నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెడతానని అధిష్టానాన్ని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఆయన పార్టీ నాయకులతో పూర్తి స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. నియోజకవర్గంలో కుదేలైన పార్టీని గాడిలో పెట్టే విషయంలో ఆయన దృష్టి సారించిన పరిస్థితి లేదు. మరోవైపు నియోజకవర్గంలోని పార్టీ కేడర్కి సైతం ఆయన అందుబాటులో ఉండటం లేదనే టాక్ మాత్రం బాగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఆయన పార్టీ కోసం చేసింది ఏమీ లేదంటూ కేడర్ అసహనం వ్యక్తం చేస్తుంది. మధుసూదన్ రెడ్డిపై కేడర్లో అసంతృప్తి నెలకొందనే చెప్పవచ్చు. మరోవైపు పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
2014 నుండి వరుస విజయాలను సాధిస్తూ వస్తున్నారు. 2019 ఫ్యాన్ పార్టీ సునామీలో సైతం సీనియర్ నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై విజయం సాధించాడు. దీంతో నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు బలమైన నేతగా ముద్రపడ్డాడు. పర్చూరులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఏలూరి సాంబశివరావును ఢీకొట్టాలి అంటే వైసీపీ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే వైసీపీ నుండి వస్తున్న ఇన్ఛార్జీలు సాంబశివరావును ఢీకొట్టుగలిగే స్థాయిలో ఆ నేతలు కాదనేది మాత్రం స్థానిక వైసీపీ క్యాడర్ నుంచి వినిపిస్తున్న మాట. పర్చూరు నియోజకవర్గ వైసీపీలో కష్టపడి పనిచేసే క్యాడర్ ఉన్నప్పటికీ వారిని నడిపించగలిగే నాయకుడు మాత్రం దొరకటం లేదు. అధిష్టానం నియమిస్తున్న ఇన్ఛార్జీలు పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చి ముందుకు నడిపించలేకపోతున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి కూడా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై సీరియస్గా దృష్టి పెట్టడం లేదనే టాక్ నడుస్తుంది. గత ఇన్ఛార్జీలు ఎలా వ్యవహరించారో ఈయన కూడా నాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. ఇంటికి వస్తున్న నాయకులతో మాట్లాడటానికే పరిమితమవుతున్న మధుసూదన్ రెడ్డి నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులను కార్యకర్తలను సమన్వయం చేయటంలో మాత్రం విఫలమవుతున్నారనే టాక్ మాత్రం బాగా వినపడుతుంది. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులతో చర్చించి నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంది. స్థానిక సమస్యలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని లోకల్ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పటి నుంచే మధుసూదన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళగలిగితే వచ్చే ఎన్నికల్లోనైనా విజయానికి చేరువయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం కేడర్లో వ్యక్తమవుతుంది. అలా కాకుండా మొక్కుబడిగా వ్యవహరిస్తే నియోజకవర్గంలో వైసీపీ మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదనే టాక్ పొలిటికల్ వర్గాల్లో పాటు స్థానిక కేడర్ నుంచి కూడా వినిపిస్తుంది. మరి పర్చూరు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డితో పాటు వైసీపీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూద్దాం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.